నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ అనేది చాలామందికి కామన్ ప్రాబ్లం అనమాట. సో అది దేని వల్ల వస్తుంది అనేది ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ అనేది కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అయిన వెంటనే. సో అది దానికి యూజువల్గా కాజ్ అనేది ఏమి ఉండదు. యూజువల్గా స్కిన్ డ్రై అవ్వడం వల్లనో మనకి ఫుడ్ ఎలర్జీస్ వల్లనో అట్లా వస్తుంది అనమాట ఫస్ట్లో వచ్చే ఇచ్చింగ్ అనేది. సో ఇది యూజువల్గా మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేసినట్టయితే కనుక మీకు యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ అట్లాంటివన్నీ ఇచ్చి అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి ఇచ్చి ఇది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. బట్ కొంతమందికి ఏంటి అని అంటే ఇచ్చింగ్ అనేది చాలా సివియర్ అవుతుంది. అది చాలా మందికి ఏంటంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th 8th month ఆ టైం వచ్చిన టైంలో ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ పైన దురద పెట్టడం కానీ అట్లాంటివన్నీ అండ్ చాలా వరకు నైట్ టైం కాళ్ళు చేతులు అండ్ కింద పాదాల దగ్గర దురద పెట్టడం అనేది చాలా కామన్ ఇష్యూ. సో అది దేని వల్ల అవుతుంది. అండ్ యూజువల్ గా ఏంటి అని అంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన ఎక్కువగా గీకడం వల్ల కూడా అది మార్క్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మనము నెయిల్స్ అనేవి దానిపైన పెట్టడం అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఇది దేని వల్ల అవుతుంది అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ నార్మల్గా మన లివర్ అనేది బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఏంటి అని అంటే కింద గాల్ బ్లాడర్ అనే ఒక స్ట్రక్చర్ లో స్టోర్ అవుతుంది. బట్ ఏంటంటే మన ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ వల్ల ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ వీటి వల్ల ఏంటి అని అంటే ఇది కొంతవరకు మనకి బ్లడ్ లో కూడా కలిసే అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల ఈ ఇచ్చింగ్ అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ఇష్యూ అనేది అంత లైట్ తీసుకోవాల్సిన ఇష్యూ కాదు కాబట్టి మీ గైనకాలజిస్ట్ తో కంపల్సరీ డిస్కస్ చేయాలి. అండ్ దాంతో పాటు స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి. సో కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఇగ్నోర్ చేసినట్టయితే ఏంటి కనుక యూజువల్ గా జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు స్కిన్ అనేవి ఎల్లోగా అయ్యి ఇది మదర్ కి బేబీకి ఇద్దరికి ప్రమాదం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏంటి అంటే ఇట్లాంటిది మనకి ఇచ్చింగ్ అనేది ఉంటే మీ గైనకాలజిస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి మీకు మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం కోలిస్టాసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. సో ఇది యూజువల్ గా టాబ్లెట్ తో కంట్రోల్ అవుతుంది. ఒక్కోసారి అన్కంట్రోల్డ్ ఉంటే కనుక మనము డెలివరీ చేసినట్టయితే చాలా వరకు బేబీ గ్రోత్ వెయిట్ తక్కువగా పుట్టడము అండ్ మదర్ కి బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, సర్జరీ చేసిన నార్మల్ డెలివరీ చేసిన బ్లీడింగ్ అనేది కంట్రోల్ కాకపోవడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే ఎర్లీ స్టేజెస్ లోనే మనకి ఇష్యూ చిన్నగా ఉన్నప్పుడే మీ డాక్టర్ తో డిస్కస్ చేసినట్టయితే అవి మెడిసిన్స్ తో క్యూర్ అయ్యి మళ్ళీ రాకుండా ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.